హాయ్, నేను మీ డేగల్ లక్ష్మణ్, గుంటూరు జిల్లా కార్యదర్శి, జనసేన పార్టీ. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మన ముఖ్యంగా వైసీపీ అధ్యక్షులు, మన ప్రియతమ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు మా నాయకుడిని అగౌరవపరిచి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నారు. అయ్యా మీరు మీ స్థాయి ఏంటో ముందు తెలుసుకున్నారా? మీకు ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో తెలుసా? మీరు వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ. ముందు అది తెలుసుకోండి. నేను ఎందుకు అంటున్నానంటే, నిన్నగాక మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థులనే పెట్టిన మీరు కూడా మా గురించి చెప్తారా? పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో తెలుసా? అసలు ఇవన్నీ కాకపోతే మీకు ప్రజలు అసెంబ్లీకి వెళ్ళి పోరాడండి అని చెప్తే మీరు చిన్నపిల్లల్లాగా పదే పదే నాకు చాక్లెట్ ఇవ్వలేదు అన్నట్టు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను వస్తాను. మీరు చెప్పేది ఎలా ఉందంటే, నేను లెగితే మనిషిని కాదు, నువ్వు లేచేది లేదు, నువ్వు మనిషివి కాదు. ఏమయ్యా, ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే ఎవరిస్తారు? ప్రజలు తీర్పు ఇచ్చారు నీకు 11 సీట్లు ఇచ్చి. నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే, డిగ్రీ పాస్ అవ్వకుండా డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారా జగన్ రెడ్డి? ఇకపోతే అరెస్టుల గురించి మాట్లాడుతున్నావు. అరెస్టుల గురించి మాట్లాడే ముందు మీ ఓన్లీ ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉందా? వాళ్ళు అరెస్టులు ఎందుకు చేశారు? అకారణంగా మహిళల్ని, కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగత దాడులు చేసి గుజుప్సాకరంగా హీనంగా మాట్లాడారు. మరీ వీధి రౌడీలాగా, గోండాలాగా మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఇచ్చేశారు. కానీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమైనా గాంధీ మహాత్ములు అంటాయా? వాళ్ళ గురించి మీరు పోరాడటానికి? ప్రజల గురించి పోరాడండి. ఇకనైనా తెలుసుకోండి, రోడ్డు మీదకి రాండి. ఇవన్నీ తీసేస్తే మీరు మా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఆయన గారి పిలుపుతో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని అలా ఆ రోజు మాట్లాడుతుంటే, ఈరోజు ఆయన పిలిచిన పిలుపుతో లక్షల మంది రోడ్డు మీదకి వస్తున్నారు. ఆయన స్థాయి ఎక్కడ, మీరెక్కడ? పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజార్టీ అంతా, నీకు వచ్చిన మెజార్టీ అంతా. నువ్వా ఆయన గురించి మాట్లాడేది? నీ హయాంలో రాష్ట్రం మొత్తం రోడ్లు అధ్వానంగా, ఆఖరికి సిటీల్లో, పట్టణాల్లో కూడా దరిద్రంగా తయారని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రోడ్లు లేని ఏరియాలు, 77 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ఏరియాల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చినట్టే వచ్చిన 5-6 నెలల్లోనే లక్షల కిలోమీటర్ల రోడ్డు, 1000 కిలోమీటర్ల రోడ్లు వేశారు. 77 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. పవన్ కళ్యాణ్ గారి అడుగుతో మాకు రోడ్డు వచ్చిందయ్యా అని ఇలా గిరిజనులు ఆయన దేవుళ్ళ గొలుస్తున్నారు. అలాంటి ఆయన స్థాయి ఎక్కడ? ఆఫ్టర్ ఆల్ వీధి రౌడీకి ఎక్కువ, నువ్వెక్కడ? పల్లెటూరు ఇవాళ సంతోషంగా ఉన్నాయంటే గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు చేసిన పుణ్యమే. అయినా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాకుండా ఇకనైనా ఆ తిట్ల కార్యక్రమం ఆపేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల తరపున పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.